అందరికీ నమస్తే అండి. నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు ఫ్రై మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మరో విషయం ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఏ రెసిపీ పెట్టినా కానీ ముందుగా మీరు చూడవచ్చు. రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. అర కేజీ గోరుచిక్కుళ్ళు తీసుకొని అలా ముక్కలకు కట్ చేసుకోవాలి. లేత చిక్కుడుకాయలు తీసుకోవాలి. అలా కట్ చేసుకొని అలా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసుకోవాలి. అలా మొత్తం వేసుకొని గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చిక్కుడుకాయలు ఉడికినాయో లేదో చూద్దాం. బాగా ఉడకర అవసరం లేదండి, లైట్గా ఉడికితే చాలు. ఒకసారి పట్టుకొని చూస్తే అలా తునిగితే పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో పచ్చెనపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు 2 స్పూన్లు వేసుకోవాలి. అలా వేపుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అలా పక్కకు తీసుకొని పూర్తిగా చల్లగా అవనివ్వాలి. అదే ప్యాన్లో 3 లేక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా, సాయిపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా వేసుకొని పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. అలా మొత్తం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా వేగుతుండగా మిక్సీ తీసుకొని ముందుగా వేపి పెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. చిన్నులపాయలు కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయలు వేగినాయో లేదో చూద్దాం. ఇంకా కొద్దిసేపు వేగాలి. అలా మొత్తం కలుపుకొని అలా బాగా వేగనివ్వాలి. అలా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చెనపప్పు పొళ్ళు వేసుకోవాలి. కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి. ముందు చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదండి, చూసి వేసుకోవాలి. మొత్తం కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో ఇట్లాంటి రెసిపీలు, సింపుల్ అయిన రెసిపీలు, టేస్టీ అయిన రెసిపీలు చాలా ఉన్నాయి. ఫాలో చేస్తూ ఉండండి. దేంట్లోకైనా చాలా బాగుంటుంది.